అధ్యాయం 28 యోగ మార్గాలు సాధారణ వ్యాఖ్యానం. పైన పేర్కొన్న అధ్యాయాలలో ప్రస్తావించబడని యోగ విధానాలు అనేక సుదూర ప్రాంతాలలో లభించే రహస్య గ్రంథాలలో ఉన్నట్లుగా అనువదించబడ్డాయి. కొన్ని సందర్భాలలో నేను నా వ్యాఖ్యానాన్నివ్వవలసి వస్తే అది గమనికలలో చేర్చబడింది. ఈ అధ్యాయంలో ఈ విధానాలు యోగంలోని ఏ అంశాలను వివరిస్తాయో మనం తెలుసుకోవడానికి వీలుగా ఒక సంకలనంగా సాధారణ వ్యాఖ్యానాన్ని అందిస్తాము. 2. యోగంలో కర్మ, భక్తి, జ్ఞాన, హఠ, మంత్ర, రజో అనేక విభాగాలు ఉన్నాయి. కూర్మయోగం అంటే మన స్వఫలాల గురించి చింతించకుండా భగవంతునికి యజ్ఞంగా మన కర్తవ్యమైన పనులను చేయడం. ఈ విధంగా మనకు ఏమి జరుగుతుందోనన్న భయం లేకుండా పనిచేయబడుతుంది. అటువంటి పరిగణనలు లేకుండా చేసిన పని అద్భుతంగా పురోగమించడమే కాకుండా మన ఆహారాన్ని, జీవితాన్ని మరియు మానసిక మలినాలను కూడా శుద్ధి చేస్తుంది. 3. భక్తియోగంలో మనం భగవంతుణ్ణి మనకు నచ్చిన విధంగా సేవకుడు, స్నేహితుడు, తల్లి, తండ్రి మరియు పితృత్వ రూపాలలో ఆరాధిస్తాము. పితృత్వ స్వరూపంలో ఉన్న ప్రసిద్ధ సాధువులలో ఊర్ధ్వదేశంలో మేడం గయాన్ మరియు సెయింట్ తెరీజా, ఉత్తరదేశంలో మీరాబాయి మరియు శ్రీచైతన్య మరియు దక్షిణదేశంలో ఆండాళ్లను మనం పేర్కొనవచ్చు. పితృత్వ స్వరూపంలో శ్రీ బాలకృష్ణ, బాలసుబ్రహ్మణ్య మరియు పాళంబికైలను పేర్కొనవచ్చు మరియు ఊర్ధ్వదేశంలో బాలక్రీస్తు ఆరాధనను పేర్కొనవచ్చు. సిద్ధుల బోధనల ప్రకారం ఒక స్త్రీకి మరో స్త్రీకిపై ఉండే ప్రేమను, కపిలినికి ఒక స్త్రీకిపై ఉండే ప్రేమను వంటి భక్తిని ఆచరిస్తే గొప్ప మోక్షం లభిస్తుంది అనే సూక్తిని గమనించడం సముచితం. ఉషస్సు ప్రాంతంలోని నాడులకు మరియు పొత్తికడుపులోని నాడులకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఊర్ధ్వదేశం గ్రంథాల నుండి, మన గ్రంథాల నుండి మరియు అనుభవం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. భక్తియోగం యొక్క సారమేమిటంటే ఇతర ఇంద్రియాల యొక్క ప్రత్యేక ప్రేరణలను బాహ్యంగా ఖర్చుచేసి వృధా చేయకుండా ప్రేమ ద్వారా వాటిని అంతర్గతంగా పరమ వస్తువులో లీనం చేయడం. బృహదరణుపనిషత్ సారథి తన ప్రియురాలిచే బంధించబడిన పురుషుడు లోపల బయట రెండింటినీ మరచి ఆనందంలో లీనమవుతాడో అలాగే ఆత్మ కూడా పరమ మానవస్థితిలో లీనమవుతుంది. కుహేంద్రియతో సంబంధమైన అమృతనాడులు కూడా అమృతశాస్త్రాలు ఇప్పటికే వర్ణించబడ్డాయి. కాని అదేవిధంగా తైత్తిరీయ సారథు ఇలా చెబుతుంది: ఉపస్థాండీయల్లో ప్రజోత్పత్తి, ఆనందం, అమృతలను ధ్యానించాలి. హిందూమతంలో వలనే ఇస్లాంలో జలాలుద్దీన్ రూమీ వంటి సూఫీ పండితులు మరియు ఇతరులు కూడా ఇటువంటి భక్తియోగాన్ని అనుభవించారు. 4. జ్ఞానయోగం అంటే గురుగ్రహం ద్వారా తాదావమసి, అహం బ్రహ్మహాస్మి మొదలైన గొప్ప భావనల సారాన్ని గ్రహించడం. దీనికి ప్రస్తుత యుగపు ముక్తి పొందిన ఆత్మగా పరిగణించబడే రమణ మహర్షిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ భగవానుడు నేను ఎవరు అని ప్రశ్నించుకోవడం ద్వారా జ్ఞానోదయం పొందారు. 5. హఠయోగంలోని విభాగాలు: ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే ప్రాణశక్తిని నిర్దిష్ట ప్రదేశాలకు మళ్లించడం, ధారణ, ధ్యానం, సమాధి. వీటిలో సాధకుడు శారీరక శ్రేయస్సు కొరకు ఎటువంటి గొప్ప విస్తరణ లేకుండా ఏకమై ఆసన, ప్రాణాయామ ఉన్నత దశలలో నిమగ్నమై రాజయోగంలో లీనం కావాలి. ఈ విధంగా సహజంగా ప్రాణహార, ధారణా సిద్ధులను పొందిన సాధకుడి గురించి గొప్ప కవి వర్డ్స్వర్త్ ఇలా అంటాడు: అతడు ప్రశాంతమవుతాడు, ప్రాణ, రక్త ప్రవాహాలు నియంత్రణలోకి వస్తాయి, శరీరం సారవంతమైనట్లుగా అవుతుంది, ఆత్మ నిజమైన జీవాన్ని పొందుతుంది మరియు పరమాత్మశక్తిచే బాహ్యనేత్రం మూసుకుపోగా జ్ఞాననేత్రం తెరుచుకొంటుంది. అతడు అన్నింటిలోనూ ఆత్మలీలను చూస్తాడు. 6. ప్రాణాయామం విషయానికి వస్తే 43 సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఒక సంఘటనను చెప్పగలను. మా నాన్నగారి చివరి రోజుల్లో ఆయన నాకు ప్రాణాయామం నేర్పించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా అన్నారు: ఎడం ముక్కు రంధ్రం ద్వారా శ్వాస పీల్చి కుడి రంధ్రం ద్వారా వదలండి, తర్వాత కుడి రంధ్రం ద్వారా బయటకు వదిలి ఎడమ రంధ్రం ద్వారా వదలండి. నేను చిన్నపిల్లలా అభ్యంతరం తెలిపి, దేవుడు మనకు 2 ముక్కు రంధ్రాలిచ్చాడు, ఆ రెండింటినీ సరిగ్గా ఉపయోగించుకుని మంచి గాలిని పీల్చుకుని చెడుగాలిని బయటకు వదులుదాం అన్నాను. మన శ్వాస ఊపిరితిత్తుల్లోనే ఆగిపోతుంది. అలాంటప్పుడు శ్వాసను కాలిబొటనవేలు వరకు తీసుకువెళ్లి ప్రత్యాహారం ఎలా చేయగలం? ఇది వింతగా ఉంది. మా నాన్నగారు నామీద అస్సలు కోపగించుకోలేదు. శాస్త్రాలు కూడా అబద్ధం కాదు, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని దాన్ని అంగీకరిస్తూ అన్నారు. తర్వాత చాలా కాలంపాటు పుస్తకాలు చదివి పెద్దల బోధనలు విన్న తర్వాత మా నాన్నగారి బోధనలు నిజమే అని నాకు కొద్దిగా అర్థమైంది. శ్వాస వ్యవస్థ ఊపిరితిత్తుల్లోనే ఆగిపోతుంది,
కాలివేళ్ల నుండి ప్రతి అవయవంలోని ప్రతి కణం గాలిద్వారానే శ్వాసిస్తుంది. పాశ్చాత్య శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా పరిశోధన చేసిన తర్వాత విశ్వంలోని ఋతువుల మార్పులైన కుడి ఎడమవైపులు, ఉత్తర దక్షిణ దిశలు, రాత్రి పగలు వంటి వాటి అర్థాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. నా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇప్పుడు నేను జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నా తండ్రి అనుగ్రహంతో ఈ విషయాలు అందరికీ స్పష్టంగా అర్థమవుతాయని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. 7. మంత్రయోగాన్ని ఇక్కడ వివరంగా వివరించలేదు. ఎందుకంటే దీనిని సద్గురువు నుండి దీక్ష పొందిన తరువాత మాత్రమే చెయ్యాలి. నేను సప్తబ్రహ్మ, మంత్రమహేశ్వర, మంత్రీశ్వర మొదలైన విషయాల గురించి క్లుప్తంగా వివరించాను. ఈ మంత్రయోగాన్ని ఇస్లాంలోని సూఫీ సంప్రదాయంలో మరియు సిద్ధ పద్ధతిలో కూడా బోధిస్తారు. 8. రాజయోగం రాజులు నేర్చుకోవడానికి అనువైనది. అంటే లోకంలో ఎక్కువ మూల్యం చెల్లించవలసి వచ్చేవారికి సులభంగా లభించే యోగ విధానాలు. పై అధ్యాయాల్లో పేర్కొన్న రహస్య కర్మకాండలను రాజయోగం అని పిలవవచ్చు. మరియు కన్నట్టం వంటి పద్ధతులను కూడా ఇస్లామిక్ సూఫీలు ఆచరిస్తారు. అబూ ఇబిన్ అబిల్ ఖయ్యార్ క్రాన్ క్రాలీ అని చెప్పాడు.